బంగ్లాదేశ్లో హసీనాకు ఒక పక్కన ఉరిశిక్ష ఇష్యూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అక్కడ ఈ జంజీ టైప్లో హడావిడి చేయించారు కదా, వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసారు. క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ పేరుతో ఈ అమ్మాయి మీద ఉరిశిక్ష విధించినటువంటి నేపథ్యం తాజాగా ఢాకా మొత్తంలో రాడికల్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ పోలీసుల మీద దాడులు చేస్తున్నాయి, హింసకి తెగబడుతున్నాయి. కొంతమంది తీవ్రవాదులు బుల్డోజర్తో నేరుగా షేక్ హసీనా ఇంటిని కూల్చడానికి ప్రయత్నించారు. ధన్మండి 32 బంగబంధు మ్యూజియం, ఇది ఒకప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడి వ్యక్తిగత నివాసం. అక్కడికి రాడికల్ గ్రూపులు చేరుకొని దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేస్తున్నారు. అర్జెంటుగా భారతదేశం హసీనాను అప్పచెప్పాలి, హసీనాను ఉరి తీయాలి, ఎందుకు ఆపుతోందంటూ భారత్ మీదకి దీన్ని తీసుకుని వెళ్ళారు. అదే సందర్భంలో పరిస్థితి వేగంగా అదుపు తప్పుతోంది. సెక్యూరిటీ ఫోర్సెస్ అత్యవసరంగా ఢాకాలో మోహరించడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.